ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్‌లో చూసారంటే ఆ యువాన్ కొండపై నుండి కింద పడినా చావలేదేమో, ప్రాణాలతోనే ఉన్నట్లు చూపించింటారు కదా! వీడిని ఎవరో కాపాడినట్లున్నారు. ఇప్పుడు వీడు కాన్షియస్‌లోకి వస్తాడు. బయట వెళ్లి చూస్తే అక్కడ చాలామంది డ్రింక్స్ చేస్తూ, డాన్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. వీళ్ళందరూ దోపిడీ దొంగల్లా ఉన్నారు. సో, వీళ్ళే ఈ యువాన్ని కాపాడి పిలుచుకొని వచ్చింటారు. ఇప్పుడు అక్కడ ఉన్న ఒకడు యువాన్ని చూసి ఫైనలీ కాన్షియస్‌లోకి వచ్చేసావు కదా! ఇదిగో తాగుతావా అని డ్రింక్స్‌ని ఇస్తుంటాడు. ఆ టైం అక్కడ ఒక అమ్మాయిని చూపిస్తారు. తిన పేరు షిన్య. అక్కడ ఉన్న మగవాళ్ళందరి దగ్గర ఫైట్ చేస్తుంటుంది. తను ఫైట్ చేసే అమ్మాయిలా ఉంది. సో, అందరిని కొట్టేసి ఇంక తరువాత కూడా నాతో ఫైట్ చేయడానికి ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంటుంది. అప్పుడు ఒక వాయిస్ వినిపిస్తుంది. నేను ఉన్నాను అని. ఎవరు అని చూస్తే ఆ యువానే. అప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు, నువ్వు ఇప్పుడే కాన్షియస్‌లోకి వచ్చావు. నీకొక చెయ్యి కూడా విరిగిపోయింది. అలాంటిది నువ్వు ఎలా ఫైట్ చేస్తావు అని చెప్పి నవ్వుతుంటారు. అప్పుడు వాడు, నాకు ఈ ఒక్క చెయ్యే చాలు అని చెప్పి ఆ అమ్మాయి దగ్గర వెళ్ళి ఫైట్ చేస్తుంటాడు. ఇద్దరూ చాలా ఫైట్ చేస్తుంటారు. కానీ ఒక స్టేజ్‌లో ఆ యువాన్ షిన్యాన్ని లాక్ చేసేస్తాడు. అంతేకాకుండా తనని కిస్ కూడా చేస్తాడు. తను అయితే అలానే షాక్ అయి చూస్తుంటుంది. వీడు ఆ రోజు హీరోయిన్ దగ్గర ఫ్లర్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయిని కిస్ చేస్తున్నాడు. చూసిన అమ్మాయిల దగ్గరంతా ఇలానే చేస్తాడేమో. ఇంకా ఇక్కడ అలానే కట్ చేసి హీరోయిన్ ఊర్లో చూపిస్తారు. దోపిడి దొంగలు హీరోయిన్ ఊర్లోకి ఎంటర్ అయ్యి చూసిన అందరినీ నరికి చంపుతుంటారు. యూ బోయాన్ వేరొక ఊరికి వెళ్తూ నింటారు కదా! కానీ అంతలోనే ఆ దొంగలు రావడంతో వాళ్ళ దగ్గర తగులుకొనిస్తారు. అక్కడి నుండి ఎలా అయినా తప్పించుకొని వెళ్ళిపోవాలి అని ట్రై చేస్తున్నప్పుడు ఒకడు యూని పొడిచేలా వస్తాడు. కానీ అంతలో అక్కడికి వేరొక గ్రూప్ వచ్చి ఆ దోపిడి దొంగల్ని కొట్టి యూని బోయాన్ని కాపాడుతారు. కానీ వాళ్ళు ఎవరు అని చూస్తే ఆ క్యుమిన్ మనుషులు. సో, ఇప్పుడు యూని పిలుచుకొని వెళ్ళి ఆ క్యుమిన్ దగ్గర వదిలిస్తారు. వాడిప్పుడు యూ దగ్గర, నిన్ని కాపాడినందుకు నాకు థ్యాంక్స్ అంతా చెప్పాల్సిన అవసరం లేదు. దానికి బదులుగా నువ్వు నాతో పాటు వచ్చేసే అంటాడు. అలా చెప్పి ఒక పెండెంట్ ని తీసి చూపిస్తుంటాడు. దాన్ని చూడగానే యూ చాలానే భయపడుతుంది. వెంటనే వాడి దగ్గర, అయితే అది నువ్వేనా? కానీ నీ ఫేస్ ఎందుకు చేంజ్ అయి ఉంది అని అడుగుతుంది. యూ 6 సంవత్సరాల ముందు ఒకడికి భయపడే కదా హీరోయిన్ ఊరికి వచ్చి సెటిల్ అయింటుంది. వాడు ఈ క్యూమినే ఏమో. ఇప్పుడు వాడు ఈ ఫేస్ నీకు నచ్చిందా అని యూని హక్ చేసుకుంటాడు. కానీ తను మాత్రం చాలానే భయపడుతుంటుంది. వీళ్ళ స్టోరీ ఏంటి అని ఇంకా క్లియర్గా తెలియడం లేదు. ఇంకా అప్పుడే అక్కడికి ఆ యువాన్ వస్తాడు. ఈ యువాన్కి ఇప్పుడు వాళ్ళ అన్న క్యూమిన్ని చూడగానే అంత హ్యాపీగా ఉంటుంది. ఎలా ఉన్నారు అని అడగ్గా ఆ క్యూమిన్ కూడా, నువ్వు కొండపై నుండి కింద పడిపోయావు అని విన్నాను. నీకేం కాలేదు కదా అని అడగ్గా వాడు, నాకేం కాలేదు, నేను బానే ఉన్నా అని చెప్పినప్పుడు ఆ క్యూమిన్ వచ్చి, నువ్వు ఇంకా తరువాత ఆ మార్కస్ దగ్గర జాగ్రత్తగా ఉండు అంటాడు. అప్పుడు ఆ యువాన్, మీరు భయపడకండి, నేను ఆ మార్కస్ యొక్క వీక్నెస్ని కనిపెట్టేశాను. సో, ఈసారి వాడు తప్పించుకోలేడు అంటాడు. వీడు హీరోయిన్ని మీన్ చేసి ఇలా చెప్తుంటాడు. ఇంకా అప్పుడే గుర్రం బండి లోపల యూ ఉండడం చూసి, నేను ఇంకా మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని అనుకోవడం లేదు. మీరు జాగ్రత్తగా వెళ్ళండి. నాకు ఇక్కడ కొంచెం పనుంది, ముగించుకొని త్వరలోనే వచ్చేస్తాను అని ఆ క్యుమిన్ని అక్కడి నుండి పంపించేసి ఇప్పుడు వీడు నేరుగా హీరోయిన్ ఊర్లోకి వెళ్తాడు. ఈ యువాన్ని కాపాడింటారు కదా దోపిడి దొంగలు, వాళ్ళతో ఈ యువాన్ చేతులు కలిపి హీరోయిన్ ఊరికి పిలుచుకుని వచ్చింటాడు. ఇంకా దొంగలు అయితే చూసిన అందరినీ చంపి పెట్టింటారు. కాసేపట్లోనే ఆ ఊరు శ్మశానంలా అయిపోతుంది. ఈ యువాన్ హీరోయిన్ కోసమే ఇక్కడికి వచ్చింటాడు. ఇంకా హీరోయిన్ ఊర్లో లేనట్లుంది. దానివల్ల ఇప్పుడు అక్కడ ప్రాణాలతో ఉన్న కొంతమందిని పట్టుకొని వచ్చి హీరోయిన్ గురించి అడుగుతుంటాడు. తన పేరేంటి, తన ఇల్లు ఎక్కడ ఉంది అని చెప్పండి. చెప్పేస్తే మీకే మంచిది, లేదంటే నా చేతిలో సస్తారు అని బెదిరిస్తుంటాడు. అప్పుడు అక్కడ ఉన్న దుండగుల్లో ఒకడు ఆ యువాన్ దగ్గర, అక్కడ షిన్యాన్ని కిస్ చేసేసి ఇక్కడ వచ్చి వేరొక అమ్మాయిని వెతుకుతున్నావేంటి? ఈ విషయం షిన్యాకి తెలిసింది అంటే ఆ తరువాత నీకే ప్రాబ్లం అన్నప్పుడు ఆ యువాన్, నేనేం ఇష్టపడి అంతా అమ్మాయిని వెతకడం లేదు, రివెంజ్ కోసం మాత్రమే వెతుకుతున్నా అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర హీరోయిన్ గురించి అడుగుతాడు. కానీ ఎవరు హీరోయిన్ గురించి చెప్పనంటున్నారు. ఎవరంతా హీరోయిన్ గురించి చెప్పరో వాళ్ళందరినీ చంపేస్తాడు. ఇప్పుడు అలానే జడ్జ్ కూతురి దగ్గర అడుగుతాడు. తను చెప్పదు. ఆల్రెడీ జడ్జిని కూడా చంపేసింటారు. దానివల్ల అమ్మాయి, మా అమ్మ నన్ను చంపేశారు, దానివల్ల నన్ను కూడా చంపేసి నేను నీకు ఏం చెప్పను అని చెప్పగా
తనని కూడా చంపేస్తాడు. ఇప్పుడు చివరగా మిన్ వాళ్ళ అమ్మ ఉంటుంది. తను ఏం మంచిదా ఏంటి, ఊరికే పిలిచి అడిగితేనే హీరోయిన్ని తగిలించే ఒక లేడీ, అలాంటిది ఇంతలా బెదిరిస్తుంటే చెప్పకుండా ఉంటుందా? నాకు తను ఎక్కడుందని తెలుసు అని హీరోయిన్ ఇంటి దగ్గరికే పిలుచుకుని వెళ్ళిపోతుంది. ఇదే తన ఇల్లు అని చెప్తుంది. కానీ వాడు మిన్ అమ్మని కూడా చంపేస్తాడు. నాకు ఇలా ద్రోహం చేసే వాళ్ళంటేనే నచ్చదు అని ఆ లేడీని చంపేసి హీరోయిన్ ఇంట్లోకి వెళ్ళి చూస్తాడు. అక్కడ ఎవరు ఉండరు. ఇప్పుడు ఇల్లంతా తిరిగి చూస్తున్నప్పుడు సాంగ్ ఒకసారి హీరో, హీరోయిన్, జూహీ ముగ్గురిని డ్రా చేసి ఇచ్చింటాడు కదా! అది అక్కడ ఉంటుంది. ఇప్పుడు దాన్ని తీసి చూస్తుంటాడు. దాన్ని చూస్తుంటేనే వాడికి మండిపోతుంటుంది. ఆ పేపర్‌ని వాడితో పాటు తీసుకొని వెళ్తాడు. ఇంకా ఇంట్లో ఎవరూ లేరు అని బయట వెళ్లి చూస్తుంటాడు. అప్పుడే చూపిస్తారు మా ఆంటీ ఇంకా హీరోయిన్ ఇంటి పక్కన ఉన్న లేడీస్ అందరూ హీరోయిన్ ఇంటి బయట అండర్ గ్రౌండ్‌లో ఒక సీక్రెట్ రూమ్ ఉంటుంది కదా! అందులో దాక్కుంటారు. ఈ దుండగులకి భయపడి కానీ యువాన్ ఆ ప్లేస్‌ని చూసేస్తాడు. ఇప్పుడు ఆ సీక్రెట్ రూమ్ డోర్‌ని ఓపెన్ చేసి లోపల ఉన్న వాళ్ళని కూడా చూసేస్తాడు. అంతే అందరూ అంతలా భయపడుతుంటారు. కానీ కరెక్ట్‌గా హీరోయిన్ అలానే గాల్లోనే ఎగురుకుంటూ వచ్చి ఆ యువాన్ మెడ మీద కత్తిని పెట్టి వాడిని లాక్ చేసేస్తుంది. వాడైతే నీకు కనికరం అన్నదే లేదా ఏంటి? నేను నీకోసమే ఇంత దూరం వచ్చిండాను. కానీ నువ్వు నన్నే చంపాలని చూస్తున్నావు కదా అని అడగ్గా, కనికరం అన్నదే లేని వాళ్ళు ఎలా ఉంటారు అని నేను ఇప్పుడు నీకు చూపిస్తాను అని హీరోయిన్ వాడి గొంతుని కోసేలా వెళ్తుంది. కానీ అంతలో వాడు ఇప్పుడు మాత్రం నువ్వు నన్ని చంపావు అంటే నువ్వు ఇంకా అక్కడ దాంకో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ప్రాణాలతో ఉండరు. నా మనుషులు ఖచ్చితంగా నిన్ని చంపేస్తారు. దానివల్ల నువ్వు నన్ని వదిలేసావు అంటే నేను కూడా నిన్ని ఇంకా లేడీస్ని ఏం చేయకుండా ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని చెప్పగా హీరోయిన్ కూడా నేనెలా నిన్ని నమ్మేది అని అడుగుతుంది. ఆ టైం ఆ దుండగులు లోపలికి రాగా వెంటనే ఆ యువాన్ హీరోయిన్ ని హక్ చేసుకునేలా నిల్చుంటాడు. హీరోయిన్ అప్పుడు కూడా వాడి మీద కత్తిని పెట్టుకుంటుంది. కానీ అది ఆ యువాన్ మనుషులకి కనిపించదు. దానివల్ల ఇప్పుడు వాళ్ళిద్దరిని అలా చూసి ఇదేనా నువ్వు చెప్పిన రివెంజ్, బానే ఉంది ఈ రివెంజ్ కూడా అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. అప్పుడు ఈ యువాన్ మనిద్దరం ఇలా ఉండడం ఆ మార్కస్ చూశాడు అంటే సూపర్గా ఉంటుంది కదా అంటాడు. హీరో హీరోయిన్ పెళ్లి చేసుకున్నారు అని వీడికి తెలిసిపోయింటుంది. హీరోయిన్ ఇంట్లో ఉన్న డ్రాయింగ్ని కూడా చూశాడు కదా, దానివల్లనే ఇలా అడుగుతుంటాడు. కానీ హీరోయిన్కి ఆ మాట విని ఏం అర్థం కావడం లేదు. అతను చనిపోయాడు కదా, అతని గురించి ఎందుకు ఈ పిచ్చోడు చెప్తున్నాడు అన్నట్లు చూసి దీనికి అతనికి ఏం సంబంధం అని అడుగుతుంది. వాడు నాకు ఇప్పుడు అంతా తెలిసిపోయింది కదా, ఇంకా ఎందుకు నువ్వు యాక్ట్ చేస్తున్నావు అన్నట్లు అడగ్గా హీరోయిన్కి ఏం అర్థం కావడం లేదు. ఏంటి వీడు ఏమేమో చెప్తున్నాడు అని చూస్తున్నప్పుడు అప్పుడే అక్కడ చూస్తుంది. ఒకసారి హీరోయిన్ మార్కస్ చనిపోయాడు అని అతని పేరుని వుడ్ మీద రాసి రిచువల్స్ అంతా చేసింటుంది కదా, అది అక్కడ ఉంటుంది. సో ఇప్పుడు హీరోయిన్ కూడా హో దాన్ని చూసి ఇలా మాట్లాడుతున్నాడా అని అనుకొని అయితే ఇప్పుడు ఏంటి అని అడగ్గా అమ్మాయిల్ని చూసుకోవడంలో నేను బెస్టా లేదంటే ఆ మార్కస్ బెస్టా అని నువ్వు తెలుసుకోవాలి కదా అని చెప్పి హీరోయిన్ని కిస్ చేసేలా వెళ్తాడు. కానీ హీరోయిన్ ఎలా సైలెంట్గా ఉంటుంది, కత్తిని అలానే లైట్గా దించేస్తుంది. వాడు ఏం చేస్తున్నావు నువ్వు అని అరచగా మరి సైలెంట్గా ఉండు అని చెప్పి ఇప్పుడు హీరోయిన్ ఏం ఆలోచిస్తుంది, సీక్రెట్ రూమ్లో ఉన్న వాళ్ళు సేఫ్గా ఉండాలి అంటే ఈ యువాన్ని ఇప్పుడు ఈ ప్లేస్లో నుండి పిలుచుకుని వెళ్తేనే అక్కడ ఉన్న వాళ్ళకి ఏం కాదు అని ఇప్పుడు హీరోయిన్ వాడి మెడ మీద కత్తిని పెట్టి బయటకు పిలుచుకుని వెళ్తుంది. రా వెళ్దామని. కానీ వాడా హీరోయిన్ని కిస్ చేసే దాంట్లోనే ఉంటాడు. అలానే ఇప్పుడు హీరోయిన్ని గట్టిగా పట్టుకుంటాడు చూడండి. అంటే హీరోయిన్ ఏం చేస్తున్నావు నువ్వు అని అరిచినప్పుడు వాడు నువ్వు నన్ని ఇప్పుడు హాస్టేజ్గా పిలుచుకుని వెళ్తున్నావు, నువ్వు నన్ని ఇలా పిలుచుకుని రావడం బయట ఉన్న నా మనుషులు చూసారు అనుకో, అంతే ఖచ్చితంగా వాళ్ళు నిన్ని ఆ సీక్రెట్ రూమ్లో దాంకున్న వాళ్ళని చంపేస్తారు. సో వాళ్ళకి నీ మీద డౌట్ రాకుండా ఉండాలి అంటే మనం ఇలా క్లోజ్గా ఉంటేనే వాళ్ళు నమ్ముతారు. సో ఇలా అంతా చేయక తప్పదు. అలా కుదరదు అంటే బయట 100 మంది ఉన్నారు, వాళ్ళని నువ్వు మేనేజ్ చేయగలవా ఏంటి అని అడుగుతాడు. హీరోయిన్కి కూడా ఇంకా వేరే దారి లేదు. సైలెంట్గా వాడితో కలిసి బయట వెళ్తుంది. బయట షిన్యాన్ వాళ్ళ అన్న నిల్చోంటాడు. ఇప్పుడు హీరోయిన్ని యువాన్ని అలా చూడగానే హీరోయిన్ని అటాక్ చేసేలా వెళ్తాడు. ఏమంటే ఈ యువాన్ షిన్యాన్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఈ దోపిడి దొంగల్ని ఇక్కడికి పిలుచుకుని వచ్చింటాడు. సో ఇప్పుడు ఆ షిన్యాన్ వాళ్ళ అన్న నువ్వు షిన్యాన్ని పెళ్లి చేసుకోవాలి అంటే ఈ అమ్మాయిని ఇక్కడే చంపేయాలి అంటాడు. అప్పుడు ఆ యువాన్ నేను షిన్యాన్ని పెళ్లి చేసుకుంటాను కాదనటం లేదు, అందుకని తనని మాత్రమే పెళ్లి చేసుకోవాలి అని ఉందా ఏంటి, నువ్వే నలుగురిని పెళ్లి చేసుకున్నావు ఇంకా తెలియకుండా
తెలియకుండా ఎంతమందిని పెళ్లి చేసుకున్నావో ఎవరికి తెలుసు. అలా ఉన్నప్పుడు నేను మాత్రం ఎలా ఒకే అమ్మాయితోనే జీవించాలి అని నువ్వు చెప్పగలవు అన్నట్లు అడుగుతాడు. వాడు నువ్వు చెప్పడం అంతా ఓకేనే, కానీ నీకు షిన్యాన్ గురించి తెలియదు. నువ్వు మాత్రం ఇలా ఒక అమ్మాయిని పిలుచుకొని వచ్చావు అని తెలిసింది అంటే తను నిన్ని చంపకుండా వదలదు అన్నప్పుడు ఈ యువాన్ అదంతా నేను చూసుకుంటాను, తన దగ్గర నేను మాట్లాడుకుంటాను, ఇప్పుడు మీరందరూ ఇక్కడి నుండి వెళ్ళండి అని చెప్పగా వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు. యాక్చువల్లీ ఈ యువాన్ హీరోయిన్ని చంపడానికంతా వచ్చిండడు. హీరోయిన్ని వాడితో పాటు పిలుచుకొని వెళ్ళాలి అని వచ్చింటాడు. హీరోయిన్ని ఎలా అయినా వాడి సొంతం చేసుకోవాలి, అలానే హీరోయిన్ని పెట్టి హీరో మీద పగ తీర్చుకోవాలి అని ఇప్పుడు ఆ దోపిడి దొంగల్ని కూడా అక్కడి నుండి పంపించేస్తాడు. ఇంకా ఇప్పుడు హీరోయిన్ వాడి దగ్గర ఆ గుర్రం మీద ఎక్కువ అని చెప్తుంది, కానీ వాడు హీరోయిన్ చేతిలో పెట్టుకున్న కత్తిని తీసుకోవడానికి ట్రై చేస్తాడు. అప్పుడే హీరోయిన్ ని వాడితో పాటు పిలుచుకుని వెళ్ళగలమని, కానీ అంతలో హీరోయిన్ అలర్ట్ అయి వాణ్ణి కత్తితో పొడ్చడానికి ట్రై చేస్తుంది, కానీ ఆ కత్తి కింద పడిపోతుంది. అప్పుడు హీరోయిన్ అక్కడి నుండి వెళ్లే ముందు హీరోయిన్ కి ఒక స్లీపింగ్ పౌడర్ ని ఇచ్చి వెళ్ళింటుంది. నిన్ని ఎవరైనా అటాక్ చేయడానికి వచ్చారు అంటే వాళ్ళ మీద ఈ పౌడర్ ని వేసేయా అని. సో ఇప్పుడు హీరోయిన్ ఆ పౌడర్ ని తీసి వాడి మీద వెయ్యగా వాడు అలానే కింద పడిపోతాడు, కానీ కాన్షియస్ లోనే ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ ఎలా అయినా వాడిని చంపేయాలి అని చూస్తుంది, కానీ వాడు ఆ కత్తిని గట్టిగా పట్టుకొని వెళ్తున్న ఆ దుండగుల్ని పిలవగా ఇప్పుడు వీడు అర్చిన సౌండ్ వినిపించి ఆ దుండగులు కూడా వెనక్కి తిరిగి వస్తుంటారు. హీరోయిన్ కి అయితే ఏం చేయాలి అని తెలియడం లేదు. సీక్రెట్ రూమ్ లో ఉన్న వాళ్ళకి ఏం అవ్వకూడదు అని చెప్పి ఇప్పుడు హీరోయిన్ గుర్రం మీద ఎక్కి ఆ దుండగుల్ని చూసి మీ వల్ల అయితే నన్ను పట్టుకోండ్రా అని చెప్పి వేరొక డైరెక్షన్ లో వెళ్తుంటుంది. ఇప్పుడు ఆ దుండగులు కూడా హీరోయిన్ ని ఫాలో అవుతూ వెళ్తుంటారు. ఊర్లో ఉన్న చాలా మందిని ఆ దుండగులు చంపేసింటారు కదా. సో హీరోయిన్ ఇప్పుడే చూస్తుంది ఆ దుండగులు ఎంత మందిని చంపిండారు అని. వాళ్ళ ఊరి వాళ్ళు ఇలా చనిపోయి ఉండడం చూసి హీరోయిన్ కి అంతలా ఏడుపుస్తుంది, చాలానే ఎమోషనల్ అయ్యి ఏడుస్తుంటుంది. ఇంకా ఆ దుండగులు కూడా వచ్చేస్తారు. ఇప్పుడు వాళ్ళని చూడగానే హీరోయిన్ కి అంత కోపం వస్తుంది. ఇంకా హీరోయిన్ ఇంత దూరం వచ్చింది వాళ్ళకి భయపడి అంతా వచ్చిండదు, అక్కడ సీక్రెట్ రూమ్ లో ఉన్న వాళ్ళని కాపాడటానికి ఇంత దూరం వచ్చింటుంది. ఇంకా ఇప్పుడు హీరోయిన్ ఒక్కొక్కరిని చంపుతుంది చూడండి, అలానే ఫైర్ గా తన ఎదురుగా వచ్చే అందరినీ అలానే నరుక్కుంటూ వెళ్తుంది. ఫైనల్ గా గుర్రం మీద కూర్చోన్న ఆ షిన్యాన్ వాళ్ళ అన్నని కూడా గొంతు కోసి చంపేస్తుంది. ఇంకా అలానే ఇప్పుడు జూహీని చూపిస్తారు. యాక్చువల్లీ జూహీ వచ్చి మా ఆంటీ ఇంకా లేడీస్ అందరూ దాక్కుని ఉన్న ఆ సీక్రెట్ రూమ్ లో ఉండదు, ఏమంటే తనకి బ్రీతింగ్ ప్రాబ్లం ఉండడం వల్ల చాలాసేపు లోపల ఉండలేదు అని చెప్పి బయట ఒక బాక్స్ లా ఉంటుంది, దాని లోపలనే దాచిపెట్టింటారు. కానీ జూహీ చిన్న అమ్మాయి కదా, ఎంతసేపు అని దాని లోపల ఉంటుంది. సో బయట వచ్చి అక్క అక్క అని ఏడుస్తుంటుంది. ఆ టైం అక్కడికి ఆ దుండగులు వస్తున్నట్లు చూపిస్తారు. ఈ దుండగులు ఇంకా చాలా మంది ఉన్నట్లున్నారు. ఇప్పుడు జూహీని చూసేసారా లేదా అని తెలియడం లేదు. కట్ చేసి సీక్రెట్ రూమ్ లో ఉన్న మా ఆంటీ చాలాసేపు అయింది కదా, పైన ఏం జరుగుతుందో చూసేసి వస్తాను అని చెప్పి పైకి వెళ్తారు. అప్పుడు జూహీ దాంకొని నా బాక్స్ ఓపెన్ లో ఉండడం చూసి మా ఆంటీ చాలానే భయపడిపోతారు. జూహీ ఎక్కడికి వెళ్ళింది అని జూహీని వెతుకుతుంటారు. ఇప్పుడు ఇక్కడ అలానే కట్ చేసి హీరోని చూపిస్తారు. హీరో పక్షి ఉంటుంది కదా, దాన్ని ఇప్పుడు హీరో మనిషి తీసుకుని వచ్చి ఈ పక్షి లిన్యాన్ నుండి తిరిగి వచ్చేసింది అంటాడు. లిన్యాన్ అనేది హీరోయిన్ ఊరు. ఇప్పుడు హీరో ఆ పక్షిని చూస్తాడు. చూస్తే ఆ ఊర్లో ఉన్న అందరినీ చంపుతున్నారు కదా. సో ఇప్పుడు ఆ పక్షి మీద అంతా బ్లడ్ ఉంటుంది. దాన్ని చూడగానే హీరోకి అర్థమైపోతుంది హీరోయిన్ ఊర్లో ఏమో ప్రాబ్లం అని. వెంటనే ఒక 100 మంది రండి అని చెప్పి వాడి సైన్యంతో హీరోయిన్ ఊరికి వెళ్తుంటాడు. ఇంకా ఆ టైంలోనే జూహీని చూపిస్తారు. జూహీ ఆ బాక్స్ లో నుండి బయటకు వచ్చి అక్క అక్క అని ఏడుస్తూ ఉంటుంది కదా. అప్పుడు అటు పక్కగా ఆ దుండగులు వచ్చింటారు. కానీ అంతలో ఒక లేడీ ఉంటారు కదా, హీరోయిన్ ని అన్లక్కీ అని చెప్తూ ఉంటారే, ఆ లేడీ జూహీని చూసేసింటారు. తను అలా అక్క అక్క అని ఏడవడం చూసి వెంటనే ఆ లేడీ జూహీని వాళ్ళ ఇంటికి పిలుచుకొని వెళ్ళి దాక్కుంటారు. హీరోయిన్ మీద తప్పుగా చెప్తూ తిరుగుతూ నిన్న ఇప్పుడు హీరోయిన్ చెల్లిని కాపాడుతారు. ఇంకా ఆ లేడీ వాళ్ళ మనవడు కూడా ఉంటాడు. కానీ బయట చూస్తే ఆ యువాన్ మనుషులు వచ్చేస్తారు. సో ఇప్పుడు ఆ లేడీ ఇక్కడే ఉంటే ముగ్గురిని చంపేస్తారు అని మనవన్ని చూసి నువ్వు మంచి అబ్బాయిగా అల్లరి చేయకుండా ఉండాలి అని చెప్పి ఆ లేడీ మాత్రం బయట వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళతో ఫైట్ చేస్తుంటారు. కానీ వాళ్ళు ఊరికే ఉంటారా, ఆ అవ్వని చంపేస్తారు. ఆ తరువాత ఏమైంది, జూహీ ఆ అబ్బాయి ఏమయ్యారు అని చూపించారు. అలానే నెక్స్ట్ డే అయిపోతుంది.
హీరోయిన్ ఒక్కతే ఎంతసేపని ఎంతమందితో ఫైట్ చేయగలదు. సో ఇప్పుడు తప్పించుకొని అడవిలోకి వెళ్తుంటుంది. కానీ వెనకాలే ఆ యువాన్ ఇంకా వాడి మనుషులు కూడా వెళ్తుంటారు. ఇంకా హీరోయిన్ అయితే చివరగా ఒక కొండపైకి వెళ్లి చేరుతుంది. ఇంకా తరువాత హీరోయిన్ తప్పించుకోవడానికి దారి లేదు. ఆ యువాన్ కూడా ఇంకా నీకు వేరే దారి లేదు, మర్యాదగా నాకు లొంగిపో, నాతో పాటు వచ్చేసే అని పిలుస్తుంటాడు. ఆ మార్కస్ కన్నా నేను నిన్ని బాగా చూసుకుంటాను అని హీరో గురించి చెప్తుంటాడు. నువ్వే వచ్చేసావు అంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని పిలుస్తుంటాడు. కానీ హీరోయిన్ ఎలా వెళ్తుంది, వాణ్ణి చూసి ఒకలా నవ్వుతుంది. నేను చనిపోయినా చనిపోతాను కానీ నీతో అంతా రాను అని చెప్పి ఆ కుండ మీద నుండి అలానే కింద పడిపోతుంది. ఆ యువాన్ అయితే పడిపోకు అని ఫాస్ట్ గా వెళ్తుంటాడు. కానీ అంతలో హీరోయిన్ పడిపోతుంది. ఆ టైంలోనే హీరోయిన్ ఊర్లో చూపిస్తారు. హీరో వాడి సైన్యంతో హీరోయిన్ ఊరికి వచ్చింటాడు కదా. ఇప్పుడు అక్కడ ఉన్న మిగిలిన దుండగులందరినీ హీరో మనుషులు చంపేస్తారు. ఆ తరువాత హీరో హీరోయిన్ ని వెతకమని వాడి మనుషుల్ని పంపించింటాడు. ఇప్పుడు వాడి మనుషులు కూడా ఊరంతా వెతికేసి వచ్చి, మేము ఊరి మొత్తం వెతికేసాము కానీ మీరు చెప్పిన చెంగ్యూన్ అనే అమ్మాయి ఎక్కడా లేదు అంటారు. ఆ మాట విని హీరోకి చాలానే భయం వేస్తుంది. హీరోయిన్ కి ఏమైనా అయిందా అని చెప్పి ఇప్పుడు హీరోయిన్ రిబ్బన్ ని వాడి పక్షి కాళ్ళకి కట్టి తను ఎక్కడ ఉందో వెళ్ళి కనిపెట్టు అని పంపిస్తాడు. అది కూడా నేరుగా ఆ అడవి ప్రాంతంలోకి వెళ్తుంటుంది. ఇప్పుడు హీరో వాడి మనుషులు కూడా ఆ పక్షిని ఫాలో అవుతూ వెళ్తుంటారు. చివరగా హీరోయిన్ ఒక కొండ పై నుండి కింద పడి ఉంటుంది కదా, అక్కడికి ఆ పక్షి వెళ్తుంది. హీరో కూడా వెళ్ళి చూస్తాడు. చూస్తే హీరోయిన్ అక్కడ ఉన్న చెట్ల కొమ్మల్లో అంతా తగులుకొని అలానే వేలాడుతుంటుంది. బయట అంతలా మంచు పడుతుంటుంది కదా. సో హీరోయిన్ అలానే ఫ్రీజ్ అయినట్లు చూపిస్తారు. అంతే హీరోయిన్ ని అలా చూసి హీరో అసలు తట్టుకోలేకపోతాడు. ఫాస్ట్ గా వెళ్ళి హీరోయిన్ ని అక్కడి నుండి ఎత్తుకుని వచ్చి వాడు వేసుకో అన్న కోట్ ని తీసి హీరోయిన్ కి కప్పుతాడు. చూస్తే హీరోయిన్ ఒళ్ళంతా అంత గాయాలు అయింటుంది. హీరోయిన్ ని ఇలా చూసి హీరోకి ఏడుపు వచ్చేస్తుంది. వెంటనే వాడి మనుషుల దగ్గర స్టే చేయడానికి పక్కన ఏమైనా ప్లేస్ ఉందేమో చూడండి అని చెప్పి హీరోయిన్ ని ఎత్తుకుని వెళ్తాడు. అక్కడే దగ్గరలో ఒక ఇల్లు ఉంటుంది, అక్కడికి పిలుచుకుని వెళ్తాడు. హీరోయిన్ అయితే కళ్ళే తెరవడం లేదు. ఇంకా హీరోయిన్ ఒళ్ళంతా ఐస్ లా అంత చల్లగా ఉంటుంది. సో హీరో వెంటనే అక్కడ ఉన్న బెడ్షీట్ ని తీసి కప్పి హీరోయిన్ ని వామ్ గా చేయడానికి ఏమంతా చెయ్యాలో అదంతా చేస్తుంటాడు. అయినా హీరోయిన్ కళ్ళే తెరవడం లేదు. అసలు ఎలాంటి కదలిక అన్నదే లేకుండా ఉంటుంది. టైం అయ్యే కొద్దీ హీరోకి చాలానే భయంగా ఉంటుంది. చన్యు నీకేం కాదు, నేను నీకు ఏం కానివ్వను, దయచేసి కళ్ళు తెరిచి చూడు అని చెప్పి హీరోయిన్ ని హక్ చేసుకుని అంతలా ఏడుస్తుంటాడు. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.